విశాఖలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రామాలయాలను భక్తులు పూలతో అందంగా అలంకరించారు. భద్రాచలంలో శ్రీరాముల వారి కళ్యాణం సమయానికి అన్ని ఆలయాల్లో కళ్యాణం జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక శ్రీరామనవమి సందర్భంగా ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. అల్లీపురం రామాలయం నుండి మా ప్రతినిధి నరసింహ లైవ్ ద్వారా మరిన్ని వివరాలు అందిస్తారు. నరసింహ. రవి, ఇక్కడ విశాఖ అల్లీపురం జగదంబ కూడలి తదితర ప్రాంతాల్లో ఇక్కడ పలు రామాలయాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉదయం నుంచే ఆయా ఆలయాలలోని భక్తులు కూడా స్వామివారి దర్శనార్థమై కూడా ఏ ప్రాంతాల్లో వచ్చారు. అదేవిధంగా స్వామివారికి దర్శనం కోసం ఆలయాల భక్తులు కూడా క్యూ లైన్లో కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్న సంగతి మనం విజువల్స్ రూపంలో మనం చూడొచ్చు. ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వేకువజాము నుండి స్వామివారి దర్శనం కొరకు ప్రత్యేక క్యూ లైన్లు బారికేడ్లు ఏర్పాటు చేయగా ఆలయ కార్యనిర్వహణ అధికారులు కూడా మనతో పాటుగా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతాల్లో కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని మనం ఏకంగా చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మధ్యాహ్నం నుండి భద్రాచలం ఏ విధంగా కళ్యాణం అవుతుంది అదే తరహాలో కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా స్వామివారి కళ్యాణం అయ్యే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఆయా ప్రాంతాలలో కూడా భక్తులు కూడా ఇప్పటికే ఆ ప్రాంతాల ప్రాంగణంలో చేరుకున్నారు. ఈ ప్రాంగణంలోనే ఇక ఏర్పాట్లపై ఆలయ కార్యనిర్వహణ అధికారి మనతో పాటు ఉన్నారు. ఈ యొక్క ఏర్పాట్ల గురించి పర్యవేక్షణ గురించి మన ఆలయ కార్యనిర్వహణ అధికారి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాము. అదేవిధంగా ఏర్పాట్లకు ప్రతి ఏటా జరిగే యొక్క ఏర్పాట్లు అదే అంశాలపై మీరు ఈ ఏర్పాట్ల గురించి ప్రతి ఏటా శ్రీరామనవమి జరుగుతుంది. ఏర్పాట్ల గురించి మీరేంటారు? జై శ్రీరామ్. అల్లిపురం శ్రీ కోదండ రామాలయంలో ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా దేవాదాయ శాఖ తరపున ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభించడం జరిగిందండి. ఈరోజు శ్రీ స్వామివారికి కళ్యాణ మహోత్సవం 11 గంటలకు మొదలవుతుంది. ఈ కార్యక్రమానికి ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిగా భక్తులు తరలి వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. వచ్చిన భక్తులందరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి ఏడాది ఇక్కడ ఏర్పాట్లు ఏకైతే ఆధ్యాత్మిక శోభ ఎంతో ఈ యొక్క ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఆపదాం భాతారం దాతారం సర్వసంపాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాహం. ఇది అంటే అతి పురాతన దేవాలయం అల్లిపురం. చూసుకుంటే ఇక్కడ ఏర్పాట్లలో కూడా ఈ ప్రాంతంలో ఏర్పాట్లు కూడా పర్యవేక్షణలో చూస్తుంటే ఈ ప్రాంతంలో కూడా భక్తుల నుంచి వేకువజాము నుంచే కూడా భక్తులు క్యూ లైన్లో కూడా బార్కెట్లు కూడా ఏర్పాటు చేసిన సంగతి మనం నెలకొంది. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం కూడా ఈ బార్కెట్లు ఏర్పాటు చేసి మధ్యాహ్నం నుంచి కూడా అన్న సమారాధన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి మనతో చెప్తున్న పరిస్థితి నెలకొంది. వేలాది మందిగా ప్రతి ఏడాది కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉండే రామాలయం కూడా దర్శించుకోవడం జరుగుతుంది, ఆనవాయితీగా వస్తుందని కూడా ప్రతి ఏడాది చెప్తున్న సంగతి నెలకొంది. ఏదేమైనా కూడా ఈ ప్రాంతంలో కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ ప్రాంతంలో నుండి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క ఆలయంలోనికి వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శించుకునే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. రవి, థ్యాంక్ యూ నరసింహ.